మధ్య అరేబియా సముద్రం మీదుగా నైరుతి రుతుపవనాలు వెళ్తున్నాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారిని శ్రీదేవి తెలియజేశారు. పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు వ్యాపించి ఉన్నాయి. రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి ఉన్నాయని కూడా అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, మణిపూర్ ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని, రుతుపవనాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారిని శ్రీదేవితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనైతే ఎట్టకేలకైతే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. చూసుకుంటే గడిచిన 24 గంటల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే దాదాపు 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క మరింత విస్తరించి ఈ రుతుపవనాలు విస్తరించి ఆయా ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా ఉండేటట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం చూసుకున్నాం, వాతావరణ శాఖ ఏదైతే విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారిని అయితే శ్రీదేవి అయితే మనతో ఉన్నారు. రానున్న 2-3 రోజులు ఏదైతే వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది చూసుకుంటే అండి, ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అయితే ఇప్పటికే ప్రవేశించాయి. అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలోని రానున్న 2 రోజులు వాతావరణ పరిస్థితులు ఎలాగుంటాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూడండి, ఈ మ్యాప్ మీరు చూసుకునేటట్టయితే నైరుతి ఋతుపవనాల విస్తరణ గురించి ఈ మ్యాప్లోని మీరు చూడండి. మధ్య అరేబియా నిన్నటికి ఈ రోజుకి ప్రోగ్రెషన్ చూసుకున్నామంటే మధ్య అరేబియా సముద్రంలో కొంత ప్రాంతం కవర్ అయింది. అదేవిధంగా ఇలా వచ్చినట్టయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొంత ప్రాంతము, అదేవిధంగా ఈ వాయవ్య బంగాళాఖాతంలో ఇంకొంత ప్రాంతం ఈ రోజుకి విస్తరించింది. ఇదే ఈశాన్య బంగాళాఖాతం మొత్తం ఎంటైర్ ఈశాన్య బంగాళాఖాతం కవర్ అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈశాన్య రాష్ట్రాలు చూసుకున్నట్లయితే నాగాలాండ్, మణిపూర్, మిజోరాము ఈ 3 మొత్తం కవర్ అయ్యాయి. మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో కొంత ప్రాంతం మాత్రం కవర్ అయ్యింది ప్రస్తుతానికి ఈ రోజుకి. చూసుకుంటే అయితే ఏదైతే రానున్న 2-3 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు బట్టి కూడా అదే ఏ మత్స్యకారులకు ఏ విధమైన సూచనలు చేసి ఉంటాయో పరిస్థితులు ఎలాగుంటాయంటారు. అంటే అంటే ప్రజెంట్ చూడండి, రేపటికి మీరు చూసుకునేటట్టయితే మాన్సూన్ ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు రేపటి ప్రోగ్రెషన్ మీరు చూసుకోవాలనుకోండి, మాన్సూన్ ఈ మధ్య అరేబియా సముద్రంలో ఇంకొంత ప్రాంతం ముందుకు విస్తరించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతము ఇప్పుడు చూడండి, ఇటువైపు చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్లోని ఇంకొంత ప్రాంతం కూడా రేపటికి ఇంకొంచెం విస్తరించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతము పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కూడా ఇంకొంత ప్రాంతం కవర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇటు చూసుకుంటే చూడండి, తమిళనాడు ఆల్మోస్ట్ కవర్ అయింది, కొంత ప్రాంతమే బ్యాలెన్స్ ఉంది. ఈ తమిళనాడులోని మిగిలిన ప్రాంతము, ఈ నైరుతి బంగాళాఖాతంలో కూడా మిగిలిన ప్రాంతం కూడా రేపటికైతే విస్తరించే అవకాశాలు కనబడుతున్నాయి. చూసుకుంటే అయితే ఈ ఏడాది కూడా అయితే రెయిన్ ఫాల్స్ రానున్న 2-3 రోజులు కూడా అధికంగా రెయిన్ ఫాల్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు. మాన్సూన్ కూడా యాక్టివ్గా ఇప్పుడు చూసుకునేటట్టే మాన్సూన్ కూడా ఇప్పుడు రాయలసీమ ప్రాంతం చూసుకునేటట్టే చూడండి, ఇక్కడ మీకు రాయలసీమలో ఈ ప్రాంతం అంతా కూడా మీకు కవర్ అయ్యి ఉంది. అంటే ఆల్మోస్ట్ చూడండి, సత్యసాయి జిల్లా, అనంతపూర్, అంటే మేము హెవీ రెయిన్ఫాల్ కూడా రేపటికి వార్నింగ్స్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి ఈ 4 జిల్లాల్లో కూడా ఎక్కడైనా 1-2 చోట్ల హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఈసారి వర్షపాత నమోదు ఎలా ఉండొచ్చు అంటారు. అంటే ప్రజెంట్ అంటే అదే చెప్తున్నా, ఇప్పుడు మాన్సూన్ ఆల్రెడీ కొంత అడ్వాన్స్ అయ్యింది. ఈ ప్రాంతాలు కూడా ఇంకా మరింత ఉత్తర దిశగా నైరుతి ఋతుపవనాలు కదిలి ఈ పశ్చిమ మధ్య ఇది మన రాష్ట్రం మీదుగా కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా 2-3 డేస్లో ఏరియా అంతా కవర్ అవుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతం, ఈ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కవర్ అయిన తర్వాత ఇంకొంచెం రెయిన్ఫాల్ యాక్టివిటీ పెరుగుతుంది మనకి. ఇంకా ఈ జిల్లాలు ఇంకొంచెం కవర్ అయిన తర్వాత మాన్సూన్ కొంచెం 2-3 డేస్లో ఏరియా అంతా కవర్ అవుతుంది. కవర్ అయిన తర్వాత మాన్సూన్ కూడా ఇది కవర్ అయిన తర్వాత వర్షాభావం కూడా మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. చూసుకుంటే ఏదేమైనా సాధారణ వాతావరణ పరిస్థితులు అయితే 2-3 రోజుల కల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అదే ప్రాంతాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే ఏదేమైనా కూడా నైరుతి ఋతుపవనాలు కూడా గత ఏడాది కంటే కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించినా కూడా సాధారణంగా ఉంటే కొన్ని వర్షాభావ పరిస్థితుల్లో కూడా తక్కువ వర్షాభావ పరిస్థితులు అయితే ఏర్పడవచ్చని కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే విశాఖ వాతావరణ ఏదైతే మనం పిక్చర్ రూపంలో చూడొచ్చు, ఇప్పుడు
ఇప్పుడైతే మనం చూపించారు. అదే చూసుకుంటే వాతావరణ పరిస్థితులు బట్టి రాబో ఈ 2-3 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కూడా అది తక్కువ, అది సాధారణం కంటే ఎక్కువ కూడా పడొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదే చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలో కూడా ప్రవేశించడంతో కూడా అటు రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తాకినట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగానే కురిసే వర్షాలు కూడా ఈ లోటును కొంతవరకు భర్తీ చేయొచ్చని కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఋతుపవనాల గమనాలు కూడా తరచూ ఏదైతే విరామాలు కూడా ఏదైతే వర్షపాతంలో కూడా విరామాలు కూడా ఏర్పడచ్చు కూడా ఒకవైపు చెప్తున్నారు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు, మరి కొన్ని రోజుల పాటు కూడా పొడి వాతావరణం ఏర్పడచ్చు అని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే పోలవరము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్ఆర్, కడప, పొట్టి శ్రీరాములు జిల్లా, అదే నెల్లూరు, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో కూడా చూసుకుంటే సాధారణ కంటే ఎక్కువ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యము, విజయనగరము, అనకాపల్లి, విజయనగరం, అదే కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ఇప్పటికే ఐఎండీ కూడా వివరించింది. చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు రాను 2 రోజుల్లో కూడా రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం కూడా అవకాశం కురిసే ఉందని చెప్తున్న పరిస్థితులకు ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు కూడా ఏదైతే నైరుతి ఋతుపవనాలు వచ్చాయని ఒకవైపు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రానున్న తీవ్ర ఎండలకు కూడా ఉపశమనం పొందేందుకు కూడా ఇప్పటికే విశాఖ ఆర్కే బీచ్ అదే ప్రాంతాలకు కూడా ఏదైతే పర్యాటకులు, స్థానికులు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ విశాఖపట్నం వాతావరణ శాఖ.